హలో అస్సలం వాలేకుమ్ గాయస్. ఇవాళనైతే కొత్త డే స్టార్ట్ వచ్చేసి మా సార్ ఫోన్ చేసి సూక్ వాకిఫ్కి అయితే పోమని చెప్పిండు. సూక్ వాకిఫ్కి అయితే వెళ్తున్నా. సూక్ వాకిఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఖతార్. డైరెక్ట్ వచ్చేసి సూక్ వాకిఫ్ పార్కింగ్ లోకి అయితే వచ్చేసినాం. లోపలికి రాగానే ఒక మిషన్ లోనే అయితే మనం టోకెన్ అయితే తీసుకోవాలి. టోకెన్ తీసుకుంటేనే గేట్ అనేది ఓపెన్ అవుతుంది. నేనైతే క్లిక్ చేయగానే ఒక చీటీ అనేది వచ్చింది. దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, లేదంటే 50 రియాల్ అనేది ఫైన్ ఇస్తారు వాళ్ళు పోయేటప్పుడు. ఇక్కడ చూస్తారు కదా, పార్కింగ్ కోసం లెంకి అయితే ఒక జాగాలో అయితే పార్కింగ్ అయితే చేసినాం. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ నెంబర్ దగ్గర పెట్టినాం అనేది ఖచ్చితంగా నంబర్ అనేది నోట్ చేసుకోవాలా, లేకపోతే బండి అనేది దొరకదు. ఎక్కడ ఏ ఎంట్రీ నుంచి వచ్చినాం, ఏ ఎగ్జిట్ నుంచి వచ్చినాం అనేది పక్కాగా తెలుసుకొని అయితే పోవాలి. గ్రీన్ లైన్ నుంచి అయితే నేనైతే లోపలికి అయితే పోతున్నా. ఇక్కడ చాలా మిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదైనా చిన్న పిల్లలకు కావాల్సినవి అవన్నీ తీసుకోవచ్చు. కొంచెం ముంగట్టుకోగానే ఒక టన్నల్ లెక్క కనిపించింది. టన్నల్ లోపలికి అయినా అక్కడ నుంచి బయటకు వెళ్ళంగానే సూక్ వాకిఫ్ యొక్క షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. చూస్తురు కదా, వీళ్ళు ఓల్డ్ స్ట్రక్చర్ తోటి అయితే అట్లనే కట్టిర్రు. ఇదంతా మొత్తం ఒక చారిత్రాత్మక కట్టడం అనుకోవచ్చు. ఇక్కడ నబ్బూస్ అనేది చాలా కాఫీ ఫేమస్ కి సంబంధించింది. ఇక్కడ చాలా మంది విజిటర్స్ అనేది వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఖతర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్లలో ఏదైనా ఉంది అని అంటే అది సూక్ వాకిఫ్. గోల్డెన్ కలర్ అయితే ఒక తంబు అయితే పెట్టిరు. ఇక్కడ చూస్తారు కదా, చాలా అమేజింగ్ అవుతుంది. మార్నింగ్ చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. ఈవినింగ్ మాత్రం అయితే పబ్లిక్ అయితే పట్టరు ఇందులో. ఇట్లా అంతా సూపర్ గానే అయితే ఉంది. ఓల్డ్ జనరేషన్ మాదిరిగానే అయితే ఉంది. ఇక్కడ షాప్స్ అయితే అమేజింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న షాప్స్ లోపల ఎట్లయితే పాత కాలం నాటిది ఎట్లా ఉంటుందో అట్లనే అనిపిస్తుంది. లోపలికి పోతే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, రకరకాల నాకైతే ఈ బ్లాంకెట్స్ అనేవి కావాలా కాబట్టి బార్గింగ్ అయితే చేసిన. ఆయన ఒప్పుకోకపోయేసరికి వేరే దాంట్లో అన్నిట్లలో షాప్లో చూద్దామనని మొత్తం గల్లీ గల్లీలను అయితే లెంకుతున్నా. దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది నేను లెంకితే ఎక్కడ కూడా అక్కడ దొరకలేవు ఈ సామాను. కాబట్టి ఏంటంటే సచ్చినట్టు వాడి దగ్గర తీసుకోవాలని చెప్పేసి లాస్ట్లో పోతా అని చెప్పేసి వేరే కొన్ని సామాన్ తీసుకుందామని ముంగటికైతే పోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు విజిటర్స్ అందరూ సామాన్ కొంటుర్రు. ఇక్కడ షాప్స్ అయితే అమేజింగ్ అనుకోవచ్చు. చిన్న చిన్న గల్లీలనే ఒక పాత బస్తీలో మన చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడు, అట్లా అనిపించింది. ఇక్కడ చెప్పులు, లేడీస్ క్లాత్స్, స్కార్ఫ్లు అన్నీ లేడీస్కి సంబంధించిన అన్ని డ్రెస్సులు, అట్లా మగవాళ్ళకి సంబంధించిన టైలరింగ్ షాప్స్, బట్టలు వాళ్ళకు కూడా సంబంధించిన బట్టలు, టీ షర్ట్స్ అన్నీ ఇక్కడనే దొరుకుతాయి. ఇక్కడ పోర్టర్స్ ఉంటారు. మనకి ఏదైనా ఎక్కువ పెద్ద సామాన్ ఏదైనా తీసుకుంటే వాళ్ళే మనకు కార్ వద్దకు అయితే తీసుకొస్తారు. ఇవి మన సినిమాలలో పాత బస్తీ గల్లీలు ఉన్నట్టున్నాయి. ఇండ్ల లోపలికి చూనికి అయితే మతి పోతుంది. మన హీరోలకు, డైరెక్టర్లకు ఇట్లాంటి ప్లేసులు తెలిస్తే ఇంట్లోనే సినిమాలు తీసేస్తారు. అంత మంచిగా ఉన్నది ఇంట్లో అయితే లొకేషన్స్. ఇక్కడ పెట్ షాప్స్ అయితే ఉన్నాయి సైడ్ కు. ఇందులోకి వచ్చి దగ్గర దగ్గర గంటన్నర అవుతుంది. అసలు టైం ఏర్పడతలేదు. మొత్తం లోపల ఎంత తిరిగినా గానీ అసలు ఊడుస్తాం లేదు. ఆ గల్లీలకించి ఈ గల్లీ, ఈ గల్లీలకించి ఈ గల్లీ. గల్లీలు అయితే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. ఇక్కడ చేతితోటి నేసే బట్టలు కానీ, చేతితోటి నేసే పిల్లోలు కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ గల్లీలలో చూస్తున్నారు కదా, విజిటర్స్ చాలా మంది అయితే తిరుగుతుర్రు. ఇక్కడ దానికి సపరేట్ సెక్షన్ అనేది పెట్టిరు. హార్డ్వేర్ షాప్స్ అనేది ఒక సైడ్ ఉంటుంది, పెట్ షాప్స్ అనేది ఒక సైడ్ ఉంటాయి. ఇక్కడ టైలరింగ్ షాప్స్ అనేది ఒక సైడ్ ఉంటాయి. అని రకరకాల దానికి పార్టీషన్ లెక్కలను పెట్టేసారు. ఇక్కడ చూస్తున్నారు గల్లీలు ఎట్లున్నాయి ఏం కథ అనేది. పాత ఓల్డ్ ఖతర్ని అయితే తలపిస్తుంది. నేనైతే ట్రేడింగ్ షాప్కి అయితే వచ్చేసిన. ఇక్కడ మనకు టేబుల్ క్లాత్ అనేది కావాలా. ఇక్కడ చూస్తున్నారు కదా, టేబుల్ క్లాత్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయనను నాకు ఒక ఇంత మీటర్ స్పెసిఫిక్ మీటర్ కావాలని చెప్పేసి అని చెప్పగానే మీటర్ల లెక్కలు ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత నేనైతే బిల్ కట్టేసి అయితే అవి తీసుకొని అయితే వచ్చేసిన. ఈ సూక్ వాకిఫ్ ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంచుతారు వీళ్ళైతే. ఇక్కడ చూస్తారా, బర్డ్ మార్కెట్ అనేది కనబడంగానే అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకునేసరికి కొంచెం చిలుకల సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. అరే ఏమన్నా ఉన్నాయా అనిపించింది. ఎందుకనంటే ఇంత మంచి అమేజింగ్ ప్లేస్ అనిపించింది. ఇక్కడ చూస్తురుగా పావురాలు, చిలుకలు, పిట్టలు, ఖర్గోష్ అని అంటారు కదా, మన కుందేలు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరికైనా కావాలంటే ఇండ్లలో పెంచుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే తీసుకుపోతారు. రకరకాల కలర్స్ ఉన్న చిలుకలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తురు కదా, పచ్చ కలర్ కోడి పిల్లలు, దాని తర్వాత కుందేలు చూస్తురు కదా, కుందేలు రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి. వైట్ అండ్ ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చిలుకల్ని చూస్తే నాకైతే చిలుకలు అంటే చాలా చున్నీకైతే అమేజింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది విజిటర్స్ వచ్చి ఇక్కడ తీసుకొని పోతారు. మళ్ళీ గల్లీలకైతే నేను ఎంటర్ అయిపోయి మన ఇళ్ళలో వరుసుకునే కార్పెట్లు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏ దొరకని చీజ్ అనేది లేకుండా అయిపోయింది. అస్సలు ఇళ్ళకి వస్తే సూక్ వాకిఫ్లకు వస్తే మొత్తం సూట్ కేసు చదువుకొని అయితే ఇంటికి అయితే పోతారు. ఇక్కడ చూస్తారు గరం అంగీలు, చెప్పులు అన్నీ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తారు కదా, ఇంగ్లీష్ వాళ్ళు అయితే చాలా పబ్లిక్ అయితే ఎంజాయ్ చేస్తారు. మనకు బ్లాంకెట్లు కావాలా, ఈ బ్లాంకెట్ల కోసం మళ్ళీ ఆయన ప్లేస్కి అయితే వచ్చేసిన. కాకా జర తక్కువకి ఇయ్యరాదే అని అంటే, ఇప్పటిదాకా తిరిగి వచ్చినావు కదా, ఎక్కడ దొరికినా ఇట్లాంటి మాల్ ఎక్కడ దొరకదు అని చెప్పేసి అని అంటుండు.
ఈ షాప్‌లోనైతే లేడీస్‌కి సంబంధించిన స్కార్ఫ్స్ మరియు కార్పెట్లు, దుప్పట్లు, బ్లాంకెట్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. మనం తీసుకున్న సామాన్‌కైతే బిల్ అయితే ఇస్తున్నాం. నేనైతే కార్డ్ పేమెంట్ అయితే చేసిన తర్వాత బిల్లులు అవన్నీ తీసుకొని ముల్లె మూట ఎదుర్కొనైతే నేనైతే బాయ్ బాయ్ అని చెప్తూ మస్సలాం అని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినా. మన కార్ అయితే గంటన్నరకు పైగా పార్కింగ్‌లో ఉన్నందుకైతే పార్కింగ్ ఫీ అనేది ఇక్కడనైతే పే చేయాల. పార్కింగ్‌లో ఉన్న కార్‌లోనైతే మన సామాన్ అయితే లోడ్ అయితే చేసేసిన. పార్కింగ్ నుంచి బయటకు పోవాలంటే మన దగ్గర ఉన్న పార్కింగ్ కార్డ్‌ని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఆటోమేటిక్‌గా గేట్ అనేది ఓపెన్ అయిపోతది. గ్రౌండ్ పార్కింగ్ నుంచి అయితే పైకైతే వెళ్తున్నాం. స్లోగానైతే వెళ్ళాలా ఇక్కడ. కళ్ళు మాత్రం బైర్లు కమ్ముతున్నాయి. ఎందుకనంటే చీకట్లో ఉండి ఒక్కసారిగా వెలుతురు చూసేసరికి వ్యూ మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ అనిపించింది. ఇవాళ మనకిచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.